బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోంగార్డ్ మీద దాడి చేసిన మహిళను సినీ నటి సౌమ్యగా గుర్తించారు పోలీసులు. అయితే రాంగ్ రూట్ లో వచ్చి హోంగార్డ్ ను దూషిస్తూ దాడి చేసింది సౌమ్య. అయితే తనకు అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్ లో వెళ్తే తప్పేంటంటూ ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో తెలిపింది సౌమ్య. తననే అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ కూడా ఆమె ప్రశ్నించారు. హోంగార్డ్ పై కేసు పెడతానని సౌమ్య జాను స్పష్టం చేశారు. తనను పోలీసులు ఇంతవరకు విచారణకు పిలవలేదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అటు బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోంగార్డ్ మీద దాడి చేసిన మహిళను సినీ నటి సౌమ్య జానుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి ఏదైతే 2 రోజుల కిందట ఈ బంజారా హిల్స్ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న హోంగార్డ్ పైన దాడి చేయడమే కాకుండా అతని చేతి చింపేసి అతని సెల్ ఫోన్ ని పగలగొట్టిన కేసులో బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ జాగ్వా కారు నడిపిన మహిళ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ సినీ నటి సౌమ్య జాను అని చెప్పేసి పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చి హోంగార్డ్ ని దూషించడమే కాకుండా ఆయన పైన దాడికి కూడా పాల్పడడం, అసభ్యకరమైన పదజాలంతో కూడా దూషించడం కూడా జరిగింది. ఈ విచారణలోనే పోలీసులు ఆమె సౌమ్య జాను పైన కేసు నమోదు చేశారు. మరో 2 రోజుల్లో ఆమెకి 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒక డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కి సంబంధించిన వ్యక్తి ఆమె రాంగ్ రూట్ లో వచ్చిన క్రమంలో వీడియో చిత్రీకరిస్తే తాను తప్పు చేసిందే కాకుండా తనను తాను సమర్థించుకున్న క్రమంలో అతని పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం, మాట్లాడడం, సెల్ ఫోన్స్ పగలగొట్టడం, ఆయన యూనిఫామ్ ఇంటివేయడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తాను రాంగ్ రూట్ లో వచ్చి హోంగార్డ్ ని దూషించడం తప్పేందని, అర్జెంట్ పని ఉండడం వల్ల తాను వెళ్తున్నానని కావాలని మీడియా వాళ్ళు ఈ పరిస్థితి అంటే కావాలనే ఈ కేసు అంటే మీడియా దీనంతా కూడా వక్రీకరణ చేస్తుందని చెప్పి ఆరోపణ చేస్తోంది. హోంగార్డు తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని, అందుకే తను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, తాను కూడా హోంగార్డు పైన కేసు నమోదు చేస్తానని చెప్పేసి సౌమ్య గాని తనను సమర్థించుకునే పనిలో సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ బంజారా హిల్స్ పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కృష్ణ, పబ్లిక్ గా చూస్తే ఓ మీడియా ఛానల్ కి ఈ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడం కావచ్చు, అలాగే హోమ్ గార్డ్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే మెసేజ్ ఏమి ఇస్తుంది సినీ నటిగా ఆవిడ జనాలకి కావచ్చు, ఫ్యాన్స్ కి ఏం మెసేజ్ ఇస్తుంది ఈ చర్య ద్వారా అని మనం అనుకోవచ్చు అంటారు? ఆమె చెప్తున్న మాటల్లో మాదిరి ఒకసారి గమనిస్తే కావాలని మీడియా వాళ్ళు పనిగట్టుకుని పైన చేశారు. హోమ్ గార్డ్ తన పట్ల దురుసుగా ప్రవర్తించారు కాబట్టి అలా చేశారు. అర్జెంట్ పని ఉంటే రాంగ్ రూట్ లో పోతే తప్పేంటి, కేవలం చాలా నేస్తే సరిపోయేది అంటూ ఆమె మాట్లాడిన తీరు ఇప్పుడు సినీ రంగంలో అంటే అది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆమె పైన దుమ్మెట్టిపోవడం కూడా జరుగుతుంది. అంటే రాంగ్ రూట్ లో పోయినా తన ఇష్టానుసారంగా కారు నడిపినా తను ఎవరు మాట్లాడొద్దు అన్న విధంగా ఆమె మాట్లాడిన తీరు అందరూ కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంది. దీనిపైన బంజారా హిల్స్ పోలీసులు మాత్రం ఆయన సినీ నటి అయినా సరే, సామాన్యమైన వ్యక్తి అయినా సరే, ఒక డ్యూటీలో ఉన్న హోమ్ గార్డ్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఆయన పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, సెల్ ఫోన్ పగలగొట్టడమే కాకుండా యూనిఫామ్స్ ఉంచివేయడం, ఒక రాంగ్ రూట్ లోకి రావడం, ఇన్ని తరహా ఆమె చేసిన ప్రవర్తన తీరు అనేది సరైనది కాదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనపైన తాము సీరియస్ గా స్పందించకపోతే ఇక పోలీసుల పైన దాడులు వరుసగా ప్రతి ఒక్కరు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె పైన కేసు నమోదు చేసాము. ఇప్పటికీ అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామని బంజారా హిల్స్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మాధురి, అయితే సినీ నటి మీద కేసులు పక్కన పెడితే అటు ట్రాఫిక్ పోలీసులు ఏమైనా అఫీషియల్ గా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా, ఏమైనా మాట్లాడారా అని అనుకోవచ్చు అంటారా కృష్ణ? ట్రాఫిక్ పోలీసుల వ్యవహారానికి సంబంధించి వారు కేవలం ఏదైతే హోంగార్డ్ యొక్క తీరు వ్యవహారానికి సంబంధించి బాధితులు వెళ్లి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని మీద పోలీసులు చేసినారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన పైన విచారణ చేశారు. అక్కడ ఎక్కడా కూడా హోంగార్డ్ తప్పిదం అంటూ ఏమీ లేదు. కేవలం ఆమె రాంగ్ రూట్ లో వస్తున్న క్రమంలో తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో ఆయన చిత్రీకరించడం తప్పేలా అవుతుంది. ఖచ్చితంగా ప్రతి పోలీస్ ఆఫీసర్, హోంగార్డ్ కానీ, కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ, ఇంకా ఎవరైనా సరే డ్యూటీలో ఉన్న క్రమంలో ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారో వాళ్ళని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తారు. ఖచ్చితంగా దాన్ని పూర్తిన తర్వాత దాన్ని సిస్టమ్ లో అప్లోడ్ చేయడం, ఆ తప్పు చేసిన వారికి జరిమానా విధించడం, మరోసారి తప్పు జరిగితే వారిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టించలేదు. ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వాహనదారుడైనా ఎదుటి వాహనదారు తప్పు చేసిన క్రమంలో దానికి సంబంధించిన ఫోటో కనుక తీసి ప్లేస్ కనుక మెన్షన్ చేస్తే ఖచ్చితంగా విచారణ చేసి సదరు రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలానా కూడా పంపించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. హోంగార్డ్ చేసిన దాంట్లో కూడా తాము ప్రత్యేకమైన విచారణ చేపట్టాం, ఎలాంటి తప్పు లేదు.
ఆమె కావాలని వీడియో తీసిన క్రమంలో కారు నుంచి దిగి అసభ్యకరమైన పదజాలం, అసలు చెప్పడానికి కూడా వీల్లేనంత పదజాలం ఆమె దిగించి ఆయన చెట్టు చింపాల్సిన అవసరం ఏమున్నది, ఫోన్ పగలగొట్టాల్సిన అవసరం ఏంటి. ఒకవేళ కనుక అతను దిగ్గుగా ప్రవర్తిస్తే ముందుగానే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే హోంగార్డ్ పైన చర్యలు ఉంటాయి. కానీ చేయాల్సినంత నభస హంగామా చేసి ఇప్పుడు ఆమె పైన కేసు నమోదైన తర్వాత తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. నాదులు రైట్, థ్యాంక్ యూ కృష్ణ.